వెల్కమ్ టు మెగానన్ టీవీ. రెడ్ బుక్ పేరు వింటేనే వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. ఏపీలో ఈ రెడ్ బుక్ చేసిన హవా ఇంత అంత కాదండోయ్. ఇప్పుడు అదే కోవకు చెందింది పింక్ బుక్. బీఆర్ఎస్ కూడా పింక్ బుక్ ని రెడీ చేసుకునే యోచనలో ఉన్నట్టుంది. అందులో తమను ఇబ్బంది పెట్టిన వాళ్ల పేర్లు రాయాలనుకుంటుందా? బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు ఏం చెబుతున్నాయి? ఉన్నతాధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలపై సివిల్ సర్వీసెస్ వర్గాలు రియాక్ట్ అవుతాయా? అసలేం జరుగుతుంది? తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఒక స్పెషల్ ట్రెండ్ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆహా ఓహో అంటూ అధికారులతో పని చేయించుకున్న పార్టీలే ప్రతిపక్షంలోకి వచ్చాక అదే ఆఫీసర్స్ ని టార్గెట్ చేస్తున్నారు. మళ్ళీ మేము వస్తాం, మీ అంతు చూస్తామని ఉన్నతాధికారులను బెదిరించడం షరామామూలైపోయింది. ఇప్పటి వరకు అధికార ప్రతిపక్ష నేతలే పరస్పరం దుమ్మెత్తిపోసుకోగా ఈ మధ్య కాలంలో ప్రతిపక్షాలకు బ్యూరోక్రాట్లు కూడా టార్గెట్ అవుతున్నారు. ఈ క్రమంలో తెలంగాణలోని తాజా పరిణామాలపై విస్తృత చర్చ జరుగుతోంది. రేవంత్ సర్కారు ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో రేషన్ కార్డుల పంపిణీ జరుగుతోంది. ఈ కార్యక్రమంలోనే ఇటీవలే హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కూడా కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు రేషన్ కార్డులను పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కమిషనర్, ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్, జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన్ పాల్గొన్నారు. అయితే వాళ్ళు ప్రోగ్రాంలో చేసినటువంటి ప్రసంగాలు వివాదాస్పదమవుతున్నాయి. గత ప్రభుత్వాలు రేషన్ కార్డుల్ని ఇవ్వలేదని, ఈ ప్రభుత్వంలో తాము అలాంటి కార్యక్రమంలో పాల్గొంటున్నామని చెప్పుకొచ్చారు అధికారులు. ఆ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అవుతున్నాయి. అటు బీఆర్ఎస్ కూడా దీని మీద స్పందించింది. సివిల్ సప్లైస్ కమిషనర్, హైదరాబాద్ కలెక్టర్ మాట్లాడిన మాటల్ని తప్పుబట్టారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తమ హయాంలో రేషన్ కార్డులే ఇవ్వలేదంటూ కొందరు ఐఏఎస్లు అబద్ధాలు చెబుతున్నారని, వారి హోదాకు రాజకీయాలు మాట్లాడడం తగదన్నారాయన. మరో 2.5 ఏళ్లలో తాము తిరిగి అధికారంలోకి వస్తామని, అప్పుడు అందరి లెక్కలు సరి చేస్తామని హెచ్చరించారు. పోలీసులు సైతం అధికార పార్టీ నేతలే ఆదేశాలు పాటిస్తూ బీఆర్ఎస్ శ్రేణులపైన దౌర్జన్యాలకు దిగుతున్నారని, ఇది ఎంతో కాలం నడవదన్నారు కేటీఆర్. గతంలో సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ జూపై కూడా తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. అంతకుముందు లగచర్లలో భూ సేకరణ వివాదం జరిగినప్పుడు కూడా ఐఏఎస్ అధికారుల్ని టార్గెట్ చేశారు కేటీఆర్. ఇక్కడే సరికొత్త చర్చ మొదలైంది. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రశంసించిన అధికారుల్ని ప్రతిపక్షంలోకి రాగానే విమర్శించడం ఎంతవరకు కరెక్ట్ అని మాట్లాడుకుంటున్నారు ఐఏఎస్ అధికారులు. అప్పుడు వాళ్లే, ఇప్పుడు వాళ్లే అలాగే పని చేస్తున్నారు. మరి మారింది ఎవరో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మంచిదని కేటీఆర్ హితవు పలుకుతున్నారు. దీనిపై అధికార పార్టీ కూడా రియాక్ట్ అవుతుంది. అధికారం కోల్పోయేసరికి బీఆర్ఎస్ నేతలకు దిక్కుతోచని అధికారులపైన దుర్భాషలాడుతున్నారు అంటుంది కాంగ్రెస్. తాము పవర్లో ఉన్నప్పుడు ప్రశంసించి అధికారం కోల్పోయాక విమర్శించడం బీఆర్ఎస్ నేతలకు తగదని సివిల్ సప్లైస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. తెలంగాణ సమాజం కేసీఆర్ ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తుందన్నారు. దీనికి కారణం కేసీఆర్ పాలన ఓ స్వర్ణయుగంగా ప్రజలు భావించడమేనని చెప్పుకొస్తున్నారు. అన్ని వర్గాలు, రంగాలు ప్రజలు సంతోషంగా ఉన్నారని కేటీఆర్ చెప్పారు. కేసీఆర్ హయాంలో ప్రజలకు ఇచ్చిన అన్ని పథకాలను ప్రస్తుత ప్రభుత్వం నిలిపివేసిందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీనివల్ల పేదలు నష్టపోతున్నారని అన్నారాయన. రైతులకు ఇస్తామన్న సొమ్ములు కూడా ఇవ్వలేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ముగిశాక ప్రభుత్వం రైతు బంధు నిలిపివేసిందని చెప్పుకొచ్చారు. మనసు పెట్టి గతంలో కేసీఆర్ ప్రజలకు మేలు చేస్తే ఇప్పుడు తూతూ మంత్రంగా చేసి ఓట్ల రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. వెయ్యి రోజుల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు కేటీఆర్. ఇది పెద్ద సమయం కాదన్నారు. కార్యకర్తలు, నాయకులు కలివిడిగా ముందుకు సాగాలని ఆయన సూచించారు. అధికారంలోకి వచ్చాక అందరి లెక్కలు తేలుస్తామని శపథం పలికారు. 2.5 ఏళ్లలోనే ఎన్నికలు రానున్నాయని, అప్పుడు తమదే విజయమని జోస్యం పలికారు. ఇక తమ పాలనలో చేసిన మంచిని ప్రచారం చేసుకోలేకపోయామని, అందుకే వెనకబడ్డామని కేటీఆర్ అనడం ఆసక్తిగా మారింది.